హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమోని చూద్దాము. టిప్ నెంబర్ 1, మనము హెయిర్స్కి ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు దింబు కవర్ కూడా ఆయిల్ అవుతుంది కదా. మనము దుప్పటా ఏమైనా దింబు పైన వేసుకొని పడుకుంటాము. మనము నిద్ర టైంలో దుప్పటా అంతా సైడ్కి వెళ్తుంది కదా, దింబు కవర్కి కూడా ఆయిల్ అవుతుంది కదా. మీరు ఏం చేయాలి అంటే ఈ విధంగా పాతది టీషర్ట్ తీసుకొని దింబుకు వేయండి. నెక్స్ట్ డే మీరు హెయిర్ వాష్ చేసిన తర్వాత ఈ టీషర్టు పక్కన తీసి వాష్ చేయవచ్చు. దింబు కవర్ కూడా గలీజ్ కాదు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, నేను ఇక్కడ మెంతి కూర తీసుకున్నాను. ఇప్పుడు ఒక్కోసారి మనము ఎక్కువగా దంట కూర కానీ మెంతి కూర కానీ పాలకూర కానీ తీసుకుంటాం కదా, ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు అనేవాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. నేను ఇక్కడ ప్లాస్టిక్ బౌల్ తీసుకున్నాను. కొన్ని నీళ్లు తీసుకున్నాను. ప్లాస్టిక్ బౌల్లో హోల్స్ది బౌల్ ఉంటుంది కదా, దీనిపైన పెట్టి మెంతి కూరను ఫస్ట్ విడిపించుకోవాలి. వాష్ చేయకూడదు. కొంచెం కూడా తేమ అనేది ఉండకూడదు. దీని లోపలకు వేస్తున్నాను. దీనిపైన ఒక బట్ట తీసుకొని తేమ చేసుకోవాలి. బాగా పిండి దీనిపైన వేసి పెట్టండి. తర్వాత మీరు 2 అవర్స్కి ఆరిపోతుంది కదా, క్లాత్ చూసుకొని కొంచెం బట్ట తేమ చేసుకొని వేయండి. ఒక వారం అయినా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్ లేదు అనేవాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. ఫ్రిడ్జ్ ఉండేవాళ్ళు మెంతి కూరను ఫస్ట్ విడిపించుకొని వాష్ చేయకూడదు. ఒక స్టీల్ బాక్స్లో మెంతి కూరను వేసి బాక్స్ మూత వేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఒక 15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, ఈ విధంగా వేస్ట్ది బాక్స్ తీసుకోవాలి. సేమ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను చాకుతో కట్ చేసుకున్నాను. తర్వాత డబుల్ టేప్ తీసుకొని వెనకాల అతికించండి. 2 సైడ్లు కూడా అతికించాలి డబుల్ సైడ్ టేపు. మనము టిష్యూ పేపర్లు అలాగే పెడతాం కదా కవర్లో, ఇందులో టిష్యూ పేపర్లు వేసి కిచెన్లో అతికించండి. మీ కిచెన్లో ఎక్కువగా యూజ్ అవుతుంది. చేతులు తుడుచుకోవడానికి యూజ్ అవుతుంది. నేను ఇది సింక్ దగ్గర అతికించాను. ఈ విధంగా పెడితే చేతులు వాష్ చేసిన తర్వాత టిష్యూ పేపర్ను తీసుకొని యూజ్ చేయవచ్చు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, నేను ఇక్కడ పెన్స్ కాలైన తర్వాత క్యాప్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. ఇవి కట్ చేసుకోవాలి పొడవుగా. ఈ విధంగా మీరు పెన్ను కాలైన తర్వాత పడేస్తారు కదా, పడేసే బదులు ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత నేను ఇక్కడ ఛార్జింగ్ వైరు తీసుకున్నాను. లేకపోతే మీ ఇంట్లో ఏ వైరు ఉంటే ఆ వైర్ అయినా కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ వైరు గట్టిగా ఉంటుందని తీసుకున్నాను. ఇది డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఒకటి రబ్బర్ బ్యాండ్ అనేది వేస్తున్నాను. తర్వాత పెన్స్ మనం కట్ చేసాము కదా, ఈ విధంగా వైర్ లోపలకు ఈ విధంగా వేసుకోవాలి. బీరువాలో కానీ కబోర్డ్లో కానీ ఈ విధంగా హ్యాంగ్ చేస్తే పిల్లలవి టీషర్ట్లు ఎక్కువగా ఉంటాయి కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసి రౌండ్గా ఈ విధంగా పెడితే ప్లేస్ అనేది మిగులుతుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 5, స్టీల్ది స్టెయినరు పాతది అయిందని మనము వేస్ట్ అని పడేస్తాం కదా, ఇది మీరు యూజ్ చేయవచ్చు. ఏ విధంగా అంటే ఈ భాగము కట్ చేసుకోవాలి. ఇది మీరు మీ సింక్ దగ్గర పెట్టండి. రైస్ కానీ ఏమైనా దీని లోపలకు వెళ్ళి సింక్ బ్లాక్ అవుతుంది కదా, ఈ విధంగా పెడితే మీరు కొంచెం కూడా రైస్ వెళ్ళదు, సింక్ కూడా బ్లాక్ కాదు. ఇది తీసి మీరు డస్ట్బిన్లో వేసి తర్వాత పెట్టవచ్చు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.